జనసేనాని పవన్ కళ్యాణ్ పై కాపుల్లో రోజు రోజుకు అభిమానం తగ్గిపోతోంది. పొత్తులో భాగంగా జనసేనకు అతి తక్కువ సీట్లు ఇస్తారనే కథనాలు ఎల్లో మీడియాలో రావడం, వాటిని ఎవరూ ఖండించకపోవడంతో పవన్ ను అభిమానించే వారిలో అనుమానం బలపడుతోంది. పవన్ ప్యాకేజీ స్టార్ అని ఇంతకాలం వైసీపీ చేసిన ఆరోపణలో నిజం ఉందని జనసేన నాయకులు, కార్యకర్తలు సైతం నమ్మే పరిస్థితి. కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య తాజా లేఖలో ప్రస్తావించినట్టు టీడీపీకి జనసేన అవసరం ఉంది, అంతే తప్ప జనసేనకు టీడీపీ అవసరం లేదు. ఇస్తే టీడీపీకే జనసేన టికెట్లు ఇచ్చేంతగా సామాజిక బలం పవన్ కి ఉంది. కేవలం 4% సామాజిక బలం ఉన్న టీడీపీ 25% బలం ఉన్న జనసేనకు టికెట్లు కేటాయించడం ఏంటి అనే చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్న కాపుల మనసుల్లో ఉంది. దాన్నే చేగొండి తన లేఖ ద్వారా బహిర్గత పరిచారు. మంత్రి అంబటి రాంబాబు విమర్శించినట్లే సీట్లలో జనసేనకు కోత విధించారనే తప్ప క్యాష్ లో కాదనే కామెంట్స్ ఆలోచింపచేస్తున్నాయి. ఏ రకంగా చూసినా చంద్రబాబు కంటే పవన్ శక్తిమంతుడు. అలాంటప్పుడు గౌరవప్రదమైన సీట్లను, అధికారంలో భాగస్వామ్యాన్ని దక్కించుకోకుండా దేనికోసం త్యాగం చేస్తున్నారనే ప్రశ్న ఉదయించింది. పవన్ తనకు కావాల్సింది తీసుకొని టీడీపీకి తన ఓట్ బ్యాంకును అమ్ముకున్నారా అనే అనుమానం ఆయన అభిమానుల్లో అంతకంతకు పెరుగుతోంది. గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు 20 నుంచి 25 సీట్లతో చంద్రబాబు సరిపెడుతున్నారనే వార్తలు వచ్చాయి. జగన్ ను గద్దెదించడమే ఏకైక లక్ష్యం అయితే తక్కువ సీట్లు తీసుకొని పార్టీ శ్రేణుల్ని అవమానించడం కంటే 2014 మాదిరిగా అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండానే చంద్రబాబుకు పల్లకి మోయవచ్చు కదా అని జనసేన నాయకులు వ్యంగ్యంగా అంటున్నారు. టీడీపీ వేసే ముష్టి సీట్లను తీసుకొని పవన్ నోరు మూసుకోవచ్చు, కానీ ఆయన చెప్పినట్టు చంద్రబాబు సీఎం చేయడానికి సిద్ధంగా లేమని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. అధికారికంగా జనసేనకు 40 నుంచి 50 సీట్లు ఇవ్వకపోతే మాత్రం టీడీపీని ఓడించేందుకు కసిగా పనిచేస్తామని అంటున్నారు. తమ నాయకుడు సీఎం కావడం అంతిమ లక్ష్యమని, చంద్రబాబు వాళ్ళ కుమారుడు లోకేష్ ను సీఎంగా చూడటం తమ కల కాదని కాపులు తెగేసి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ లో చీము నెత్తురు ఉన్నాయని నమ్ముతున్నామని, సీట్ల సంగతి తేలితే నిరూపితం అవుతుందని జనసేన నాయకులు ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నారు. 20 లేదా 25 సీట్లకు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే వైసీపీ విమర్శించినట్టు ప్యాకేజీ స్టార్ అని తాము కూడా అంగీకరిస్తామని పవన్ అభిమానులు అంటున్నారు.